చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనము కెరీర్‌ని సస్టైన్ చేయగలుగుతామా? సాలరీ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి? అసలు ఎవరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు? ఇలాంటి చాలా డౌట్స్ అనేది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయ్యి జాబ్ కోసం చూస్తూ ఉంటారో వీళ్ళందరికీ కామన్‌గా వచ్చే డౌట్స్. అయితే ఈ సెషన్‌లో ఈ డౌట్స్ అన్నిటిని మనం క్లారిఫై చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ ఏ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. స్కిల్ బేస్డ్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఎవరైనా గానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ తో ఎవరికైనా సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, బిజినెస్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు, అలాగే జాబ్ మార్కెట్ కూడా అప్లై చేయొచ్చు. అయితే ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో అంటే కంపెనీస్ లో జాబ్ చేయాలనుకుంటున్నారో కంపెనీస్ కి కొన్ని రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి. గ్రాడ్యుయేట్స్ ని ఎక్కువగా కంపెనీస్ అనేది హైర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని జాబ్ మార్కెట్ కి అప్లై చేయొచ్చు. అలాగే కెరీర్ గ్యాప్ ఉంటే ఏం చేయాలి? సో కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ డోంట్ వరీ, 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నా 15 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కంపెనీలో జాబ్స్ కి అప్లై చేయొచ్చు. అయితే బేసిక్ శాలరీస్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో స్టార్టింగ్ అనేది 8,000 నుంచి మినిమం 15,000 వరకు ఉంటుంది. ఇది నాట్ గుడ్ ఎట్ ద నాలెడ్జ్. డిజిటల్ మార్కెటింగ్ లో ప్రాపర్ నాలెడ్జ్ లేకపోయినా కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బెస్ట్ అండర్స్టాండింగ్ ఉంటే మినిమం 15,000 రూపీస్తో జాబ్ మార్కెట్కి యాజ్ ఎ బిగినర్ మార్కెట్కి మనం ఆన్బోర్డ్ అవ్వచ్చు. ఒకవేళ ఎగ్జిక్యూషన్ బెస్ట్గా చేయగలిగితే యాజ్ ఎ బిగినర్గా కూడా మార్కెట్లో 25,000 నుంచి 45,000 వరకు కూడా మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టిల్ హైదరాబాద్ మార్కెట్లో కూడా సేమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇది డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ నాలెడ్జ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్ట్రాటజీ అండ్ స్కిల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయి? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే కెరీర్ ఆపర్చునిటీ అనేది వర్టికల్ గా ఉంటాయి. సో వర్టికల్ ఇన్ ద సెన్స్ మనం జాబ్ మార్కెట్ కి ప్రిపేర్ అవ్వచ్చు, ఫ్రీలాన్సర్ గా కెరీర్ ని స్టార్ట్ చేయొచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని బిల్డ్ చేయొచ్చు, అలాగే కోచ్ గా కెరీర్ ని బిల్డ్ చేసుకోవచ్చు, ఈ కామర్స్ రిలేటెడ్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ కి సంబంధించిన సర్వీసెస్ అనేది ఆఫర్ చేయొచ్చు. నాట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది బిజినెస్ కి సంబంధించిన గ్రోత్ కి ఉపయోగపడే మార్కెటింగ్ టూల్. ఈ రోజుల్లో ప్రతి బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ అనేది మ్యాండేట్. డిజిటల్ మార్కెటింగ్ లేకుండా బిజినెస్ ని గ్రో చేయటం అనేది వాళ్ళ ఎనర్జీస్ ని అలాగే వాళ్ళ వెల్త్ ని ఎలా స్పెండ్ చేయాలి అనేది కంపెనీస్ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. నవేడేస్ కంపెనీస్ అనేది రిసోర్సెస్ ని తగ్గించుకోవాలని చూస్తున్నారు, అలాగే ఆన్లైన్ ప్రెజెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంగేజ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆన్లైన్ మీడియంస్ లో. ఈ ఆస్పెక్ట్ లో ప్రతి కంపెనీకి ఒక డిజిటల్ మార్కెటర్ అనేది రిక్వైర్మెంట్. ఇక కమింగ్ టు ది ఆపర్చునిటీస్, స్టిల్ ఇప్పటికీ మార్కెట్ లో 5% కంటే తక్కువగానే క్వాలిఫైడ్ డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. లెట్స్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక 10,000 కంపెనీస్ ఉన్నాయి అనుకున్నాము. ఓకే, స్మాల్ దగ్గర నుంచి బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు. ఇవి రిజిస్టర్డ్ అయిన ఫర్మ్స్ అనుకుందాము. రిజిస్టర్డ్ అయిన ఫర్మ్స్ అంటే ఏంటి? యాజ్ ఏ ఇండివిజువల్ గా కావచ్చు, లేదు అంటే ప్రైవేట్ లిమిటెడ్ గా కావచ్చు. రిజిస్టర్డ్ అయిన ఫర్మ్స్ అరౌండ్ ఒక 10,000 వరకు మైట్ బి ఎక్కువే ఉండొచ్చు, సో తక్కువైతే ఉండవు. అయితే ప్రతి యాక్టివ్ లో ఉండే కంపెనీకి ఆ కంపెనీ గ్రోత్ అవ్వాలి అంటే డిజిటల్ మార్కెటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అయితే వీళ్ళందరికీ క్వాలిటీ డిజిటల్ మార్కెటర్స్ అనేది ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. స్టిల్ ఇప్పటికీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన హైరింగ్ అనేది ప్రతి కంపెనీలో జరుగుతూనే ఉంటుంది. అయితే ఇవి కంపేర్ టు ఐటీ కంపెనీస్ తో చూసుకుంటే ఒకేసారి 200 ఎంప్లాయీస్ ని హైర్ చేయటము, అలాగే థౌసండ్స్ ఎంప్లాయీస్ ని హైర్ చేయటం అనేది డిజిటల్ మార్కెటింగ్ సెక్టర్ లో ఇప్పుడు కాదు, ఇన్ నెక్స్ట్ 100 ఇయర్స్ లో కూడా అసలు ఎప్పుడూ జరగదు. ఏ కంపెనీకైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ హైరింగ్ చేసేటప్పుడు మాక్సిమం 5 నెంబర్స్, 10 నెంబర్స్, 20 నెంబర్స్, దట్ ఈస్ మోర్ ఎనఫ్. ఓకే, సో ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ ఒకవేళ ఏదైనా కంపెనీ హండ్రెడ్స్ లో డిజిటల్ మార్కెటర్స్ ని హైరింగ్ చేస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రొడక్ట్ కి సంబంధించిన అసిస్టెన్స్ కోసం హైరింగ్ చేస్తుంటారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ కి సంబంధించిన గూగుల్ యాడ్స్ అనేది ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ అనేది క్రియేట్ చేస్తుంటాం కదా. గూగుల్ యాడ్స్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు అందులో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి ఒక 10 డిజిట్ నెంబర్ ఉంటుంది. గూగుల్ యాడ్ సెంటర్స్ మనం కాల్ చేసినప్పుడు ఆ 10 డిజిట్ నెంబర్ మనం చెప్తే అక్కడ ఉండే టీమ్ అకౌంట్ లోకి వెళ్ళేసి ఓవర్ వ్యూ చూసి ప్రాబ్లం ఎక్కడ ఉంది, క్యాంపెయిన్ ఎక్కడ స్టక్ అయిపోయింది, ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనేది మనకి అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు కూడా డిజిటల్ మార్కెటర్స్ కిందే వస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి 100% డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ అనేది ఉండదు. వాళ్ళు ప్రొడక్ట్ ని అంటే గూగుల్ యాడ్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఏ విధంగా వస్తే వాటిని కస్టమర్స్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే సినారియోలో వాళ్ళు యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
చేస్తుంటారు. ఆ సినారియోలోనే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కంపెనీస్ అనేది హైర్ చేస్తూ ఉంటాయి. అన్లెస్ ఏ కంపెనీకి అయినా కానీ టీమ్ సైజ్ చిన్నగానే ఉంటుంది. హైయెస్ట్ 50 ఉండొచ్చు. ఎన్సు లాంటివి, ఒగిలి లాంటివి కొన్ని కంపెనీస్ చూడండి, అవి ప్యూర్ గా డిజిటల్ మార్కెటింగ్ బేస్డ్ మీదే రైటింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీస్ లో హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అనేది ఎంప్లాయీస్ ఉండొచ్చు, నేషనల్ వైజ్ గా, కంట్రీ వైజ్ గా. కానీ ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏఐ యాడ్ అయిన తర్వాత ఈ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఆపర్చునిటీస్ వైజ్ గా ఫర్ ద నెక్స్ట్ 100 years అయినా కానీ డిజిటల్ మార్కెటర్స్ అనేది ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే స్కిల్ మానిటైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. స్కిల్ మానిటైజేషన్ అంటే ఏంటి? నవేడేస్ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ మార్కెట్ కి అప్లై చేస్తారు. చాలా మంది జాబ్ మార్కెట్ కి అప్లై చేస్తారు, కానీ జాబ్ ఒకవేళ రాకపోతే మన స్కిల్ ని మార్కెట్ కి ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి, ఎలా సర్వీసెస్ ఆఫర్ చేయాలి, ఆర్ఎల్స్ ఎలాంటి ప్యాసివ్ ఇన్కమ్ మెథడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ స్ట్రాటజీ మీద ఉంటుంది. మోర్ ఎవర్ డిజిటల్ మార్కెటింగ్ బిగినర్ గా మనకి శాలరీ తక్కువగా ఉన్నా కానీ ఆఫ్టర్ ద 1 year మనము 15,000 రూపీస్ కి జాయిన్ అయితే ఫస్ట్ ఇయర్ లో, నెక్స్ట్ ఇయర్ కి 40,000 రూపీస్, 25,000 రూపీస్ జంప్ అనేది 100x ఉండొచ్చు, 50x ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇండివిజువల్ అండర్స్టాండింగ్ అండ్ ప్రొఫైల్ స్కిల్ బేస్డ్ గా ఉంటుంది. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ని కెరీర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగే లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి, అలాగే బెస్ట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి. ఆల్సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే డెఫినెట్ గా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గుడ్ ఎర్నింగ్స్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆల్వేస్ గుడ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బిల్డ్ their career in the digital marketing. Do the best practice with the digital behavior alpha community and all the best.